ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వచ్చే సమయానికి మరమ్మతులు పనులు పూర్తి చేయాల్సి ఉండగా అధికారుల సమన్వయ లోపంతో వరద వచ్చినా అక్కడ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా వరద దిగువకు వచ్చి చేరుతుంది. తాజాగా జూరాల ప్రాజెక్టు 49, 56 గేట్ల వద్ద స్టాఫ్లాక్ హెల్మెట్ పైకి ఎక్కి వరద నీరు దిగువకు వృధాగా పారుతున్నాయి. గత ఏడాది వరద సమయంలో జూరాల ప్రాజెక్టు 8 గేట్ల వద్ద రోప్వే త్రాడు దెబ్బతిన్నాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రస్తుతం వేసవిలో 8 గేట్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. అధికారుల అలసత్వంతో 8 గంటలలో ప్రస్తుతం 3 గేట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 5 గేట్లలో తాజాగా 40, 49, 56 గేట్ల పనులకు గాను బ్యాక్ వాటర్లో ఒక్కొక్క గేటు వద్ద 5 స్టాఫ్లాక్ ఎలిమెంట్ సెంటర్లను దిగువకు దించి ముందు భాగంలో ఉన్న సెంటర్లను పైకెత్తి రోప్వే పనులకు మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నట్లుగా గత 2 రోజుల నుంచి ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు దిగువకు వస్తున్నాయి. నిన్న ఒక్కరోజు 8,953 క్యూసెక్కుల వరద నీరు వచ్చి జూరాల ప్రాజెక్టుకు చేరాయి. దీంతో గేట్ నెంబర్ 40, 49, 56 వద్ద స్టాఫ్లాక్ ఎలిమెంట్ గేట్ల పైకి ఎక్కి వరద నీరు వృధాగా దిగువకు పరుగులు తీస్తున్నాయి. గత 3 నెలలుగా యాసంగి పంట సాగు రైతులు సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకులు చేయగా వేసవిలో త్రాగునీటి కష్టాలు ఏర్పడతాయని ఉమ్మడి జిల్లాలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటూ వచ్చారు. తాజాగా 2 రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వరద వస్తే మరమ్మతుల పేరుతో అధికారులు నిర్లక్ష్య కారణంగా వచ్చిన వరద నీరు ప్రాజెక్టులో నింపుకోకుండా వృధాగా కిందికి వెళ్లడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.